హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు కూడా వేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు, 3 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆ తర్వాత వీటిని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా ఉడకపెట్టుకున్న చామదుంపలనైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పునైతే వేసుకొని బాగా కలుపుకుందాము. ఉప్పు అనేది మన టేస్ట్‌ని బట్టి వేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కారం, అలాగే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే గుజ్జు తీసుకొని వేసుకుందాము. ఆ తర్వాత వీటిని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. మనము దీని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం మూతనైతే పెట్టేసుకుందాము. ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో అయితే ఈ చామదుంపల పులుసునైతే ఉడకనివ్వాలి. ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసైతే రెడీ అయిపోయింది.